నమస్తే అండి, ఎలా ఉన్నారండి? మీరంతా బాగున్నారా? నేనైతే హెల్తీగా హ్యాపీగా బానే ఉన్నానండి. ఇవాళ వీడియో ఏంటంటే, నేను అమ్మాళ్ళ ఇంటికి వెళ్లాల్సి వచ్చిందండి. వెళ్లే ముందు మా ఇంట్లో ఏం చేస్తాను, వెళ్ళిన తర్వాత అమ్మాళ్ళ ఇంట్లో ఏం చేస్తాను ఈ వీడియోలో మీకు షేర్ చేస్తాను. అలాగే ప్రీవియస్ వీడియోలో అటుకులు బెల్లం కావాలని కామెంట్స్ పెట్టారు, వీటికి కూడా ఈ వీడియోలో సమాధానం చెప్తానండి. ఫస్ట్ అయితే అమ్మాళ్ళ ఇంటికి వెళ్లే ముందు మా ఇంట్లో ఏం చేస్తానో చెప్తానండి. నేను ఎప్పుడైనా అమ్మాళ్ళ ఇంటికి వెళ్లాల్సి వచ్చినప్పుడు ఒకవేళ పిల్లల్ని ఇంట్లోనే వదిలేస్తే గనక వాళ్ళకి 2 రోజులకి సరిపడా పిండి రుబ్బేసి ఫ్రిడ్జ్ లో పెట్టేసి 2-3 రకాల కారపొళ్ళు చేస్తానండి. అలా నువ్వుల పొడి, ధనియాల పొడి, నల్లకారం చేసేసి ఇల్లు అంతా నీట్ గా సర్దేసుకొని అప్పుడు అమ్మాళ్ళ ఇంటికి వెళ్తానండి. ఇలా ఎందుకు చేస్తానంటే, నేను ఇంట్లో లేనప్పుడు ఒకవేళ అత్తయ్య ఉదయాన్నే లేచి టిఫిన్ తయారు చేయలేకపోయినా పిండి రెడీగా ఉంటే అట్టో ఇడ్లీయో వేసేసి ఏదో ఒక పొడి వేసుకుని నెయ్యి కలుపుకొని తినేస్తారు. అందుకని టిఫిన్ వరకు పిండి రుబ్బేసి అమ్మాళ్ళ ఇంటికి వస్తానండి. అలా అమ్మాళ్ళ ఇంటికి బుధవారం సాయంత్రం వచ్చామండి. ఇది గురువారం ఉదయం అండి. అప్పటికే నేను గురువారం వీడియో షెడ్యూల్ చేసేసుకొని బుధవారం అమ్మాళ్ళ ఇంటికి వచ్చానండి. అమ్మాళ్ళ ఇంటికి వచ్చిన నైటు ఇంటి ముందు ఉండే కొబ్బరి చెట్టు ఇంటి మీద పడి ఇల్లు ఇలా డ్యామేజ్ అయిందండి. ఒక రకంగా అయితే కొంచెంలో తప్పిన ప్రమాదమేనండి. లక్కీగా ఆ టైంలో ఆ ప్లేస్ లో ఎవరం లేం కాబట్టి సరిపోయింది. లేదంటే ఈజిప్ట్ మమ్మీలా బాడీ మొత్తం బ్యాండేజ్లు చుట్టేసింది అనమాట. ఇలాంటిదేదో జరుగుతుందనే నాన్న కొబ్బరి చెట్టు పైభాగం సంవత్సరం క్రితమే కట్ చేసేసారు. అయితే మిగిలిన చెట్టు అంతా తీసేయకుండా అలానే వదిలేయడం వల్ల అది బాగా ఎండిపోయి బరువు తగ్గిపోయి గాలికి పడిపోయింది. చేద్దాంలే అన్న నిర్లక్ష్యం చివరికి ఇలా ఉంటుందన్నమాట. ఇక నాన్న ఉదయాన్నే అవన్నీ తీసి బయటపడేశారు. ఇంతకీ మేము అమ్మాళ్ళ ఇంటికి ఎందుకు వచ్చామో చెప్పలేదు కదండి. అమ్మ వాళ్ళకి 3 ఆడపిల్లలతో పాటు ఇంకో 3 పిల్లలు కూడా ఉన్నారండి. వాళ్లే మా చిట్టి, పొట్టి, అంచి. వాళ్ళు వీళ్లేనండి. ఈ 3ని చూసుకోవడానికే అమ్మాళ్ళ ఇంటికి వచ్చామండి. అమ్మాళ్ళు ఉండగా మేమెందుకు రావాల్సి వచ్చిందంటే, అమ్మ వాళ్ళు పెద్ద చెల్లి వాళ్ళ ఇంటికి వెళ్తానన్నారండి. అందుకని వాటిని చూసుకోవడానికి మేము వచ్చాము. కోళ్ళైతే ఇంట్లో ఎవరు లేకపోయినా అటు ఇటు తిరుగుతూ ఏవో ఒకటి తినేస్తాయి. సాయంత్రం అయ్యేసరికి వాటి ప్లేస్ లోకి వెళ్లి పడుకుంటాయి. కానీ ఆవుల్ని, గేదెల్ని పెంచుకునే వాళ్ళు ఎక్కడికైనా వెళ్లాలంటే వాటిని చూసుకోవడానికి ఇంట్లో ఎవరైనా ఉండాలి, లేదంటే తెలిసిన వాళ్ళకైనా చూడమని చెప్పాలి. తెలిసిన వాళ్ళు పిన్ని వాళ్ళు ఉన్నారు, కానీ ఆ టైంలో వాళ్ళు హైదరాబాద్ వెళ్లారు. పైగా మా చిట్టి పాలిచ్చే ఆవు కాబట్టి ఆవుని చూసుకోవాలి, దూడపిల్లని చూసుకోవాలి. వాటితో పాటు షాప్ కూడా చూసుకోమని అమ్మ నాన్న కలిసి పెద్ద చెల్లి వాళ్ళ ఇంటికి వెళ్లారండి. అమ్మాళ్ళు ఉండేది చిన్న మారుమూల గ్రామం అండి. ఈ గ్రామానికి చుట్టుపక్కల ఎవరైనా కారం పట్టించుకోవాలన్నా, పిండి పట్టించుకోవాలన్నా, బండి ప్యాచి వేయించుకోవాలన్నా, బండికి గాలి పెట్టించుకోవాలన్నా సరే నాన్న వాళ్ళ షాపే అన్నింటికి అందుబాటులో ఉంటుందండి. వాటితో పాటు పెట్రోల్, డీజిల్ లాంటివి కూడా అమ్ముతుంటారు. మేము ఎప్పుడైనా అమ్మాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు మా వారు మా నాన్నకి షాప్ దగ్గర హెల్ప్ చేస్తూ ఉంటారు. అందుకేనండి మా నాన్నకి పెద్దల్లుడంటే ఒకళ్ళ మారిన ప్రేమ అన్నమాట. అల్లుడి మీద ఉన్న నమ్మకం, ప్రేమ కూతురి మీద అసలు ఉండదండి. అందుకే షాప్ మొత్తం అల్లుడికి, ఇల్లు మొత్తం నాకి అప్పచెప్పి వెళ్ళిపోయారు. రామేశ్వరం పోయినా శనేశ్వరం వదలలేదన్నట్టు మన ఆడవాళ్ళకి ఎక్కడున్నా సీప్రీ సేట తప్పదు కదండి. నైటీకి మనకి విడతీరా అని బంధం ఎలా ఉంటుందో వాటికి మనకి ఉన్న బంధం కూడా అలానే ఉంటుందండి. మనం వాటిని వదిలిపెట్టినా
అవి మనల్ని వదిలిపెట్టవు. ఓకేనండి. ఉదయం అమ్మ వాళ్ళు టిఫిన్ తినేసి చెల్లి వాళ్ళ ఇంటికి బయలుదేరి వెళ్లారు. ఆ తర్వాత నేను కొన్ని రకాల చిరుధాన్యాలను కడిగి ఎండలో ఆరబెట్టాను. ఈ చిరుధాన్యాలన్నీ పిండి పట్టించుకుందామని అమ్మాళ్ళ ఇంటికి వచ్చేటప్పుడే తెచ్చుకున్నానండి. మల్టీగ్రెయిన్ ఆట ఇదివరకే ఒకసారి మీకు పిండి ఎలా పట్టించుకుంటానో చూపించాను కదండి. ఆ పిండి అయిపోయింది. మళ్ళీ పట్టించుకుందామని అన్ని రకాల పప్పుల్ని చిరుధాన్యాలని కడిగి ఎండలో ఆరబెట్టాను. అలా చిరుధాన్యాలన్నీ కలిపి పట్టించిన పిండి మా వారికి మా అత్తయ్యకి అంతగా ఇష్టం ఉండదండి. అందుకని వాళ్ల కోసం మళ్ళీ రవ దోశల పిండి పట్టిద్దామని రేషన్ బియ్యాన్ని కూడా శుభ్రంగా కడిగి ఆరబెట్టాను. రవ దోశల పిండి కోసం కేజీ రేషన్ బియ్యానికి 1/2 కేజీ పచ్చి శనగపప్పు, 1/2 కేజీ గోధుమలు కలిపి పిండి పట్టించి అందులో 1/2 కేజీ బొంబాయి రవ్వ కూడా కలుపుతాను. ఇలా తయారు చేసిన పిండితో దోశలు వేస్తే మా వారు మా అత్తయ్య లొట్టలేసుకుంటూ తింటారండి. అందుకని వాళ్ల కోసం స్పెషల్ గా రవ దోశల పిండి కూడా పట్టేస్తాను. మీకు సంగతి చెప్పనండి, మా వారికి మా అత్తయ్యకి రవ దోశల పిండి పట్టించాక అది ఒక డబ్బాలో వేసినట్టు చూపించి ఆ తర్వాత అందులో మల్టీగ్రెయిన్ ఆట పిండి కూడా కలిపేస్తానండి. మరి ఏం చేస్తానండి, చిన్నపిల్లలు అన్నం తిన్నని మారం చేసినప్పుడు ఏదో ఒక మ్యాజిక్ చేసి అన్నం తింటేస్తాం గాని వదిలేయం కదండి. నేను కూడా మా వాళ్ళకి అలాంటి మ్యాజిక్లే చేస్తా ఉంటానండి. రవ దోశల పిండిలో రైస్ ఎక్కువగా వాడతాం కాబట్టి ఇది అంత హెల్దీ కాదండి. ఎలాగో మేము 2 పూట్ల రైస్ తింటాం కాబట్టి ఉదయం తినే టిఫిన్ కూడా రైస్ ఎందుకని రైస్ తో తయారు చేసినవేవి ఉదయం టిఫిన్ కి వాడాలనిపించదు. నేను మా ఇంట్లో 4 రకాల ఫుడ్ ఐటమ్స్ ని చాలా తక్కువగా వాడుతూ ఉంటానండి. అందులో ఫస్ట్ వచ్చేసి మైదా, 2 పంచదార, 3 బొంబాయి రవ్వ, 4 ఆయిల్ ఫుడ్. ఈ 4 కూడా తప్పదు అనుకున్నప్పుడు తప్ప రెగ్యులర్ గా అయితే అసలు వాడనండి. ఓకేనండి. ఫైనల్ గా చిరుధాన్యాలు, బియ్యం కడిగిన వాటర్ ని మా చిట్టుదానికి పెట్టేశాము. ఆవులకి ఎలాంటి వాటర్ ని పెట్టాలి అనుకున్నప్పుడు ఫస్ట్ కడిగిన వాటర్ ని కింద గాని మొక్కలకు గాని పోసేసి రెండోసారి మూడోసారి కడిగిన వాటర్ నే వాటికి పెడతానండి. తర్వాత కడిగినవన్నీ ఎండలో ఆరబెట్టేసి వంట చేసుకునే పొయ్యి దగ్గర శుభ్రం చేసేసి కడిగేశాను. అమ్మ వంట పొయ్యి మీద చేసుకుంటుందండి. ఆ రోజు నేను మా వారే కాబట్టి వంట గ్యాస్ మీద చేద్దాంలే అని పొయ్యి దగ్గర శుభ్రం చేసేసాను. ఆ రోజు గురువారం అని చెప్పాను కదండి. ప్రతి గురువారం అమ్మ ఇల్లంతా శుభ్రం చేసుకుంటుంది. ఎందుకంటే తర్వాత రోజు శుక్రవారం కాబట్టి దీపం పెట్టుకుంటారు. అందుకని కడగడాలు, ఉతకడాలు అన్ని గురువారమే చేసుకుంటుంది. అంటే అందరూ ఇలానే చేస్తారనుకోండి. నేనైనా మా ఇంటి దగ్గర ఇలానే చేస్తాను. కాకపోతే నేను సండే కూడా చేస్తాను. మాకు మండే స్పెషల్ కాబట్టి. గురువారం నేను అమ్మాళ్ళ ఇంట్లో ఉన్నాను కాబట్టే కనీసం మీ కామెంట్స్ కి లైక్ కూడా ఇవ్వలేకపోయానండి. వైజాగ్ నుంచి వచ్చాక 2 రోజులే ఇంటి దగ్గర ఉన్నానండి. ఉన్న 2 రోజులు ఇంట్లో పని చేసుకుంటూ వీడియోస్ రికార్డ్ చేసుకుని మళ్ళీ వెంటనే అమ్మాళ్ళ ఇంటికి రావాల్సి వచ్చింది. అమ్మ వాళ్ళకి మంచి అయినా చెడైనా అన్నింటికి అందుబాటులో ఉండేది మేమేనండి. మీలో చాలా మంది నన్ను అంటూ ఉంటారు, సుమా నీ వయసు చిన్నదే అయినా వయసు మించి మాట్లాడతావు, వయసుని మించి ఆలోచిస్తావని అంటూ ఉంటారు కదండి. జీవితంలో కష్టాలు నష్టాలు స్వయంగా మనమే అనుభవించిన అవసరం లేదండి. మన చుట్టూ ఉండే వాళ్ళ జీవితాన్ని బట్టి మన జీవితాన్ని మనం మార్చుకోవచ్చు. మా అమ్మ నాన్న చాలా కష్టజీవులండి. కానీ 3 ఆడపిల్లలమని తెలిసినా సరైన ప్లానింగ్ లేక పెళ్లిళ్లు చేయడం వల్ల ఇల్లు తప్ప అన్నీ అమ్మేయాల్సి వచ్చింది. పైగా అమ్మ వాళ్ళు ఏ వ్యాపారం చేసినా ఏ వ్యవసాయం చేసినా ఎందులో కూడా కలిసి వచ్చేది కాదండి. దానివల్ల వాటికి చేసిన అప్పులు, మా పెళ్లిళ్ళకి చేసిన అప్పులు అన్ని భారీగా పెరిగిపోయి ఊరి వదిలి హైదరాబాద్ వెళ్ళిపోవాల్సి వచ్చింది. అదే టైంలో నేను 3 నెలల బాలింత్రాల్ని. అంటే సిరి పుట్టి అప్పటికి 3 నెలలు, నానికేమో సంవత్సరం. నేను ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడైనా అమ్మ వాళ్ళని ఏమైనా తినాలని ఉంది అని అడగాలంటేనే భయం వేసేది. ఎందుకంటే అప్పుడు వాళ్ళున్న పరిస్థితిని బట్టి నాకేం అసలు ఏం అడగాలనిపించేది కాదు. అమ్మ వాళ్ళు ఏం తింటే నేను అదే తినేదాన్ని తప్ప ఆ టైంలో మంచి ఫుడ్ తినాలని ఉంది, ఇది తినాలని ఉంది, అది తినాలని ఉందని మనసులో ఉన్నా సరే లైట్ తీసుకునేదాన్ని. నేను డెలివరీ కోసం అమ్మాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళ బాధలు చూసి నా మనసు అస్సలు ప్రశాంతంగా ఉండేది కాదు. ఆ టైంలో వాళ్ళు బ్రతకాలంటేనే కష్టంగా ఉంది అనుకుంటే అదే టైంలో నాకు ఫస్ట్ డెలివరీ సిజరీన్ అయిందండి. దానికోసం కూడా మళ్ళీ అప్పు చేయాల్సి వచ్చింది. ఫైనల్ గా సిరి పుట్టిన తర్వాత వాళ్ళ కష్టాలు చూడలేక నెమ్మదిగా ఎలాగోలాగా నా పని నేను చేసుకుంటాను, మీరు హైదరాబాద్ వెళ్ళిపోయి
ఏదో ఒక పని చేసుకుని అప్పులు తీర్చేసుకోమని చెప్పాను. అలా సిరి పుట్టిన 3 నెలల తర్వాత అమ్మ వాళ్ళు హైదరాబాద్ వెళ్లి 4 సంవత్సరాలు ఉండి అప్పులన్నీ తీర్చేసుకున్నారండి. తల్లిదండ్రులు బాగుంటేనే పిల్లల్ని చూసుకోగలుగుతారు. వాళ్ళు కష్టాలు పడుతూ ఉంటే పిల్లల్ని చూసుకోవడం ఎవరికైనా కష్టంగానే ఉంటుందిలేండి. అమ్మ నాన్నకి ఉన్న కష్టాల వల్ల పిల్లలు కడుపులో ఉన్నప్పుడు గాని పిల్లలు పుట్టినప్పుడు గాని నాకెలాంటి అచ్చటా ముచ్చటా లేదండి. అత్తింట్లో ఉన్నప్పుడు సొంత ఇల్లు లేక పిల్లల్ని చూసుకోవడానికి ఇబ్బందిగానే ఉండేది. అలాని పుట్టింటికి వస్తే పుట్టింట్లోనూ కష్టాలే ఉండేవి. అలా నేను పెళ్ళైన 7-8 సంవత్సరాల వరకు అటు ఇటు కూడా చాలా ఇబ్బంది పడ్డానండి. పైగా మా వారికేమో మా పిల్లలు చిన్నప్పుడు మందు సిగరెట్ 2 అలవాట్లు ఉండేవండి. తనని మార్చుకోవడానికి కూడా నాకు తలక మించిన భారం అయింది. ఇప్పుడు మీరు చూస్తున్న నా జీవితానికి గత 10 సంవత్సరాల క్రిందట నా జీవితానికి చాలా తేడా ఉందండి. భగవంతుని దయ వల్ల ఇప్పుడైతే అంతా బానే ఉందండి. నా లైఫ్ ఎలా ఉంటుందంటే స్కూల్లో స్కూల్ టీచర్లా ఉంటుందండి. ఒక క్లాస్ లో పిల్లలందరూ ఒక్కొక్కరు ఒక్కో టైప్ లో ఉంటారు. వాళ్ళందరినీ ఒక టీచర్ ఎలా కంట్రోల్ చేస్తుందో అలాగే నేను కూడా ఇటు మా పుట్టింటి వాళ్లను అటు అతింటి వాళ్లను అన్ని విషయాల్లోనూ నేనే డైరెక్షన్ ఇస్తూ ఉంటానండి. కానీ పిల్లల్ని కంట్రోల్ చేసినట్టు మా వాళ్ళని నేనేమి కంట్రోల్ చేయలేండి. కాకపోతే లేనిపోని వృధా ఖర్చులు చేయవద్దని చెప్తాను. ఏది చేయాలని ఉన్నా డబ్బులుంటేనే చేయమని చెప్తానండి. అప్పు చేసి మాత్రం అస్సలు చేయవద్దని చెప్తాను. తప్పనిసరి పరిస్థితుల్లో అయితే ఎలాగో అప్పు చేయడం తప్పదు కాబట్టి అలాంటప్పుడు తప్పదనుకోండి. ఓకేనండి, ఇలా చెప్పుకుంటూ పోతే వీడియో మొత్తం ఇలానే ఉంటుందండి. నేను మీకు ఏదైనా ఒక విషయం చెప్పాను అనుకోండి, అది ఊరికే టైంపాస్ కోసం మాత్రం కాదండి. నేనేం నేర్చుకున్నానో నేనేం తెలుసుకున్నానో అవే మీతో షేర్ చేసుకుంటూ ఉంటానండి. మనం హ్యాపీగా ఉండాలన్నా మన పిల్లలు హ్యాపీగా ఉండాలన్నా మనకున్నంతలో మన లైఫ్ ని మంచిగా ప్లాన్ చేసుకున్నాం అనుకోండి, వాళ్ళు హ్యాపీగా ఉంటారు, మనము హ్యాపీగా ఉంటాము. అలా అందరం హ్యాపీగా ఉండడానికే అమ్మాళ్ళూరులో వ్యవసాయం చేస్తున్నామండి. దీనివల్ల అప్పుడప్పుడు వచ్చి ఇక్కడ వ్యవసాయం చేసుకుంటూ మేము హ్యాపీగా ఉంటున్నాము. ఏ ఒక కూరగాయలు పండించుకుంటూ అవి అమ్ముకుంటూ అమ్మ వాళ్ళు కూడా హ్యాపీగా ఉంటున్నారు. మా పొలంలో నాన్న అన్ని రకాల కూరగాయలు పండిస్తారండి. ఇది చిక్కుడు పాదు మొత్తం పూత కాపుతో నిండిపోయింది. ఇంకో వారం రోజుల్లో బోలెడన్ని చిక్కుడుకాయలు ఉంటాయి. వాటితో పాటు సొరకాయ పాదు కూడా పెట్టారండి. ఈ సొరకాయల్లో 3-4 వెరైటీలు ఉన్నాయి. పందిరి మీదేమో పాదులు, పందిరి కిందేమో కూరగాయలు వేశారు. ఎండాకాలంలో అమ్మ వాళ్ళ ఊర్లో వ్యవసాయం చేయడం చాలా కష్టమండి. లక్కీగా మాకు చేలో బోర్ ఉంది కాబట్టి సమ్మర్ లో కూడా పండించగలుగుతున్నాము. పైగా ఇక్కడ నేలలు రాతి నేలలండి. అన్ని రకాలు పండించడం కష్టంగానే ఉంటుంది. అయినా సరే మా ప్రయత్నం మేము చేస్తున్నాము. ఈ సీజన్ లో ఇక్కడ మామిడి, జీడి మామిడి బాగా పండుతాయండి. ఈ 2 రకాలు కూడా ఈ సీజన్ లో పూత పిందెలతో చెట్లన్నీ పచ్చగా అందంగా భలే కనిపిస్తూ ఉంటాయండి. ఇప్పుడు మేము చేలోకి వెళ్ళింది పచ్చిమిర్చి కోసమండి. వాటితో పాటు వంకాయలు, ఒక బొప్పాయి ఉంటే అవి కూడా కోసి తెచ్చుకున్నాము. చేలు నుంచి వచ్చేసరికి బొగ్గుల పొయ్యి అగ్గితో రెడీగా ఉంది. పొయ్యి మీద పాలు పెట్టేసి మిగతా పని చేసుకున్నాను. చేలో నుంచి వచ్చేసరికి బొగ్గులన్నీ అంటుకుని నెమ్మదిగా అగ్గి రెడీ అవుతుందని పొయ్యిలో బొగ్గులు వేసి అంటించి చేలోకి వెళ్ళానండి. వచ్చాక పొయ్యి మీద పాలు పెట్టేసి అమ్మ వాళ్ళ అటుకులు ఎండలో పోసాను. ఈ అటుకులు మేము వెళ్లిన రోజే నాన్న మిల్లి దగ్గర నుండి తెచ్చారు. అమ్మ ఊరు వెళ్తూ అటుకులు కూడా ఎండలో పోయమని చెప్పింది. ఉదయమే ఎండలో వేద్దామని మర్చిపోయాను.
తర్వాత వేశాను. ఈ అటుకులు అమ్మ వాళ్ళకి మాత్రమే కాదండి, చిన్న చెల్లికి కూడా ఇద్దామని ఆడించారు. పెద్ద చెల్లికి సంక్రాంతికి వచ్చినప్పుడు ధాన్యం ఇచ్చేసారండి, వాళ్ళనే ఆడించుకోమని. చిన్న చెల్లి ఉండేది హైదరాబాద్ కాబట్టి చెల్లికి ఆడించి ఉంచారు. చిన్న చెల్లి సమ్మర్ హాలిడేస్ లో వస్తుందండి, వచ్చినప్పుడు పట్టుకొని వెళ్తుంది. చేలో నుంచి పచ్చిమిర్చి తెచ్చాను కదండి, ఆ మిర్చి చల్ల మిరపకాయల కోసమని తెచ్చాను. చేలో మిరపకాయలు ఉన్నాయి, ఇంట్లో పెరుగు కూడా ఉందని కొన్ని మిరపకాయలు మజ్జిగలో ఊరేసానండి. ఇలా ముందుసారి వచ్చినప్పుడు అమ్మ వాళ్ళకి ఊరేసాను, ఇప్పుడు మా కోసం ఊరేస్తున్నాను. ఈ పని నేను ఎప్పుడో చేయాలండి, కానీ నాకు అసలు ఐడియా రాలేదు. ఇప్పుడు పచ్చిమిర్చి తోట అంతా కాపు అయిపోయాక ఐడియా వచ్చింది. తోట వేసిన కొత్తలో అయితే మిర్చి చాలా బాగుండేవి, కాయలు కూడా ఎక్కువ ఉండేవి. ఇప్పుడు కాపు తగ్గిపోయింది, కాయల సైజు కూడా తగ్గిపోయింది. నాకు వడియాలంటే అంత ఇష్టం ఉండదు కానివ్వండి, చల్ల మిరపకాయలంటే చాలా ఇష్టం. పప్పు వండుకున్నా, సాంబార్ పెట్టుకున్నా అందులో నంజుకొని తింటే పప్పు చారులో ఉప్పు చేపలాగా సూపర్ గా ఉంటుంది. అందుకనే వీటిని అమ్మాళ్ళ ఇంట్లో రెడీ చేసి పెట్టుకున్నాను. తర్వాత ఉదయం చిరుధాన్యాలన్నీ కడిగి ఆరబెట్టాను కదండి, సాయంత్రం అవన్నీ తీసి పక్కన పెట్టాను. అవును గాని చెప్పడం మర్చిపోయాను, అటుకులు బెల్లం కావాలని కామెంట్స్ చేశారని చెప్పాను కదండి. అటుకులు సంక్రాంతి టైంలోనే ఎక్కువగా ఆడతారండి. ఒకవేళ ఈ టైంలో అటుకులు కావాలి అనుకుంటే ఎక్కువ క్వాంటిటీలో గనక మనం ఆడించుకున్నట్లయితే ఆడతారండి. 10 కేజీలు 20 కేజీలు అయితే ఆడరు. అటుకులు ఇంకా ఎవరైనా కావాలంటే చెప్పండి, ఒకవేళ మీరు చెప్పిన దాన్ని బట్టి కనీసం ఒక 100 కేజీలు గనక అయితే ఆడించడానికి ట్రై చేస్తానండి. కేజీ అటుకులు వచ్చేసి 60 రూపాయలు. అలాగే బెల్లం కావాలంటే కూడా చెప్పండి, బెల్లం ఏమో కేజీ 50 రూపాయలు. డిస్క్రిప్షన్ లో ఇన్స్టాగ్రామ్ లింక్ ఇస్తాను, కావాలి అనుకున్న వాళ్ళు కాంటాక్ట్ అవ్వండి. డెలివరీ ఛార్జెస్ మాత్రం మీవేనండోయ్. అలాగే గుమ్మడి వడియాలు కానీ, పిండి వడియాలు కానీ, డ్రై సీ ఫుడ్స్ కానీ కావాలంటే కూడా చెప్పండి. అంటే ఎండు చేపలు కానీ, ఎండు రొయ్యలు కానీ, ఎండు చేపల్లో ఏవి కావాలన్నా చెప్పండి. త్వరలోనే మీ అందరి సపోర్ట్ తో చిన్న బిజినెస్ అయితే స్టార్ట్ చేస్తానండి. ఇలా ఎందుకు చేద్దాం అనుకుంటున్నాను సండే వీడియోలో చెప్తానండి. ఈలోగా నేను చేయాలనుకుంటున్న వ్యాపారం గురించి మీ అభిప్రాయం ఏమిటో కామెంట్స్ లో తెలియచేయండి. ఓకేనండి. వాకిట్లో ఆరబోసినవన్నీ తీసి ఇంట్లో పెట్టేసి ఇల్లంతా తుడిచేసి మాప్ పెట్టేశాను. అమ్మ వాళ్ళు టైం కుదిరితే సాయంత్రానికి వచ్చేస్తానన్నారండి, లేదంటే తర్వాత రోజైనా వస్తానన్నారు. అమ్మ వాళ్ళు వచ్చినా రాకపోయినా తర్వాత రోజు శుక్రవారం కాబట్టి ఇల్లంతా శుభ్రం చేసేసాను. నేను ఇల్లు తుడిచి మాప్ పెట్టేలోగా అమ్మమ్మ వాకిలు తుడిచేసింది. ఇలా ఇల్లు మాప్ పెట్టేటప్పుడు ఫస్ట్ పూజ గది మాప్ పెడతానండి, తర్వాత మిగతావన్నీ వేసుకుని వస్తాను. మా ఇంటి దగ్గర కంటే అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఇల్లు మాప్ పెట్టడం చాలా ఈజీ అండి. మా ఇంటి దగ్గర అయితే అంతా ఇరుకుగా ఉండి మాప్ పెట్టేటప్పుడు అన్ని తీసి పైన పెట్టుకొని మాప్ పెట్టేశాక మళ్ళీ అన్ని కింద పెట్టుకొని సర్దుకోవాల్సి వస్తుంది. నిన్న మొన్నటి వరకు మా ఇల్లు చిన్నదని కొంచెం ఫీల్ అయ్యేదనండి, కానీ వైజాగ్ వెళ్ళినప్పుడు మా వైజాగ్ బుజ్జిల్లు చూసాక మా ఇల్లు 10 రెట్లు బెటర్ అనిపించింది. ఏదైనా కానండి మనకి ఎంతో కొంత ఉంది కదా అని అనుకోకుండా ఇంకా ఉంటే బాగుందని అనుకుంటూ ఉంటాం కానండి, అది కూడా లేనోళ్ళు ఇంకెంత ఫీల్ అవుతున్నారో తెలుసుకోలేము. ఒకప్పుడు అద్దింట్లో ఉండేదాన్ని, ఇప్పుడు సొంత ఇంట్లో ఉంటున్నాను, హ్యాపీగానే ఉంటున్నాను అనుకోండి. కాకపోతే వర్షాకాలం వచ్చినప్పుడు ఇబ్బంది పడాల్సి వస్తుంది. అలాంటి టైంలోనే అనిపిస్తూ ఉంటుందండి మంచిగా ఇల్లు ఎప్పుడు కట్టుకుంటామో ఏంటోనని. అమ్మ వాళ్ళ ఇల్లు ఫస్ట్ లో తాటాకి ఇల్లేనండి. 2-3 సంవత్సరాలకు ఒకసారి తాటాకు మార్చినప్పుడల్లా తాటాకు కొట్టడానికి, ఆ తాటాకుల్ని ఇంటికి తేవడానికి, తెచ్చినవి కట్టించడానికి బోలెడన్ని డబ్బులు అయిపోతున్నాయని 5-6 సంవత్సరాల క్రితమేనండి తాటాకులు తీసేసి రేకులు పెట్టించుకున్నారు. అమ్మ వాళ్ళది మాలాగే చిన్న రేకులు ఇల్లు అయినా అమ్మకి సింపుల్ గా పని అయిపోయేలా నాన్న ఎక్కడికక్కడే అన్ని అరేంజ్ చేస్తారండి. అంటే అమ్మ పని చేసుకోవడానికి వీలుగా ఎలా ఉంటే బాగుంటుందో అలా సెట్ చేస్తారనమాట. ఇక అమ్మ వాళ్ళు ఎక్కువగా మట్టి పాత్రలే వాడతారండి. అమ్మ మట్టి పాత్రలు శుభ్రం చేయడానికి సబ్బు అసలు వాడదండి, బూడిదతోనే శుభ్రంగా కడిగేసుకొని వంట చేసేటప్పుడు ఫస్ట్ కొంచెం వేడి నీళ్లు మరగబెట్టి పారపోసేసి అప్పుడు అందులో వంట చేస్తుంది. వర్షాకాలంలో మాత్రం మట్టి పాత్రలు వాడదండి, ఓన్లీ ఎండాకాలం శీతాకాలం మాత్రమే వాడుతుంది. అలాగే మట్టి పాత్రలు కడిగిన తర్వాత అవి పూర్తిగా ఎండలో బాగా ఆరే వరకు ఎండలోనే ఉంచుతుంది.
వర్షాకాలంలో ఎండ తక్కువగా ఉండి వాతావరణంలో తేమ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆ సీజన్లో మట్టి పాత్రలు ఫంగస్ పడతాయి. అందుకే మట్టి పాత్రలు వర్షాకాలంలో వాడకపోవడమే మంచిదండి. ఇక ఇల్లు మాపెట్టేసిన తర్వాత కిచెన్ కూడా నీట్గా క్లీన్ చేసేసి గిన్నెలన్నీ తోమేశాను. ఫైనల్గా ఇల్లంతా ఎలా క్లీన్ చేశానో చూసేయండి. చూసారు కదండి, అమ్మాళ్ళ ఇంటికి వచ్చే ముందు మా ఇంటి దగ్గర ఏం చేశానో, వచ్చిన తర్వాత అమ్మాళ్ళ ఇంట్లో ఏం చేశానో ఈ వీడియోలో మీకు షేర్ చేశాను. వీడియో లాస్ట్ వరకు చూసారు అంటే ఈ వీడియో మీకు ఎంతో కొంత నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేసి కామెంట్ చేయండి. అలాగే నేను చేయాలనుకుంటున్న బిజినెస్ గురించి కూడా మీ అభిప్రాయాలను, మీ సలహాలను కామెంట్ చేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ వస్తాను. ఉంటానండి. నమస్తే.